హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. ఈ రోజు మనం హైదరాబాద్ ఫేమస్ దోశ దొరికేటువంటి రామ్కి బండి దోశ దగ్గరకైతే వచ్చాము. ఈ స్పాట్ లో అయితే ముఖ్యంగా పిజ్జా దోశ, సిజ్వాన్ దోశ, పన్నీర్ బటర్ మసాలా దోశ అయితే ఇక్కడైతే చాలా ఫేమస్ అట. ఈ యొక్క హోటల్ ఉన్నటువంటి లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే నాంపల్లి మెట్రో స్టేషన్ నుండి ముందుకెళ్తే గాంధీ భవన్ వస్తుంది కదా, ఇక్కడ నుండి హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే వచ్చేటువంటి సిగ్నల్ రైట్ సైడ్ లో అయితే కరాచీ బేకరీ అని అయితే ఉంటుంది. బేకరీ పక్కనున్న స్ట్రీట్ లో మనం కొంచెం లోపలికి వెళ్ళంగానే థర్డ్ షటర్ రూమే మనకు కావాల్సినటువంటి రామ్కి బండి దోశ స్పాట్. చూస్తున్నారుగా క్రౌడ్ ఎలాగుందో. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు దోశలు ఇక్కడ. కాకపోతే ఈ హోటల్ అయితే మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేస్తారట. 4:30 to 6 టైం మధ్యలో అయితే ఇంకా ఫుల్ అండ్ ఫుల్ క్రౌడెడ్ గా అయితే ఉంటుందట. కాకపోతే మనకి అడ్రస్ తెలియదు కదా, ఫస్ట్ టైం కాబట్టి మనం కొద్దిగా లేట్ గా అయితే వచ్చాము. ఈ యొక్క ప్లేస్ లో అయితే ఇడ్లీస్ కూడా దొరుకుతాయి. ఇడ్లీస్ అయితే నేను టేస్ట్ చేశాను, ఏమంత స్పెషల్ గా లేవు, రెగ్యులర్ గా తిన్నట్లే ఉంది. రామ్కి బండి అనే స్పాట్ లో అయితే మనకైతే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అయితే దోశ అండ్ ఇట్స్ వెరైటీస్ కి చాలా ఫేమస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారుగా ఒక్కసారిగా 18 దోశలు అయితే వేస్తున్నారు. ఇలాగా ఇద్దరు వర్క్ చేస్తున్నారు అంటే ఒక్కసారికి 36 దోశలు లేస్తున్నాయి అన్నమాట. మనం ఆర్డర్ ఇచ్చినటువంటి దోశ వెరైటీని బట్టి మన యొక్క దోశ అయితే మన చేతికి రావడానికి 10 to 15 మినిట్స్ టైం అయితే ఇక్కడ పడుతూ ఉంది. ఈయనైతే దోశలు వేయడం స్టార్ట్ చేశాడు. ఆ దోశలు వేయడం కంప్లీట్ అయిన తరువాత వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వాళ్ళ మసాలాలని, చట్నీలను అయితే ఈ యొక్క దోశల పైన ఉంచి వాటిపైన ఆనియన్స్ అయితే వేస్తున్నారు. అలాగే ఆర్డర్ ని పట్టి చీజ్, పన్నీర్లు అయితే యూజ్ చేసి దోశలను అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఒకటి చెప్పవచ్చు, వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఓవర్ గా వేస్తున్నారు వాటిపైన అయితే. ఫైనల్ గా వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు రోస్ట్ అవ్వగానే వీటిని కట్ చేసి కస్టమర్ కి అయితే సర్వ్ చేస్తున్నారు. అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను, ఎక్కడైనా గీ దోశ అడిగితే పూస్తారు, వీళ్ళేందో గట్టితో గీని అయితే పోస్తున్నారు, దానిపైన స్నానం చేపిస్తున్నారు గీతో దోశని. కస్టమర్స్ చూడండి ఎంత హంగ్రీగా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ రెడీ అవుతున్న దోశల పైన అయితే ఎక్కువగా బటర్ ని, గీని, చీజ్ అయితే వాడుతూ ఉన్నారు. మేబీ ఈ యొక్క బండి పైన దొరికేటువంటి దోశలు అయితే ఇంత టేస్టీగా రావడానికి గల రీజన్ ఇలా మసాలాలు ఎక్కువగా వాడటమేనేమో. చాలా హైజీన్ అండ్ క్వాలిటీని అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారని అయితే మనం చెప్పవచ్చు. ఫైనల్ గా మనం ఆర్డర్ ఇచ్చినటువంటి పన్నీర్ బటర్ దోశ అయితే మన చేతికి అయితే వచ్చేసింది. ఏమొచ్చినా ఆగుతామేమో, చేతిలో ఫుడ్ వచ్చిన తర్వాత మనం ఆగుతామా? ఇక్కడ రప్ప రప్ప మింగేయడమే. సీరియస్ గా టేస్ట్ చేసి అయితే చెప్తున్నాను, దోశ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు మైండ్ పోయింది నాకైతే. నిజంగా ఇక్కడ రాకముందు ఈ యొక్క బండిల దోశే కదా, ఈడేముంటుందిలే అని నేనైతే లైట్ తీసుకున్నాను. ఫైనల్ గా టేస్ట్ చేసిన తర్వాత నాకైతే ఇక్కడ తిన్నటువంటి దోశ అయితే చాలా యూనిక్ గా అనిపించింది. మామూలుగానే మనము మాడిపిండి దోశలే 1/2 డజన్ తింటాము, మరి ఇంత టేస్టీ దోశలు మన చేతికి వస్తే మనం ఇంకా ఆగుతామా? నెక్స్ట్ ఇమీడియట్ గా మళ్ళొక దోశ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. అయితే మనము చీజ్, గీ, మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇది టేస్ట్ చూసిన తర్వాత ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఫైనల్ గా నా యొక్క లైవ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పగలిగేది ఏంటంటే, ఫైనల్ గా హైదరాబాద్ లో రామ్కి బండి దగ్గర అయితే దోశలు చాలా బాగుంటాయి. చూస్తున్న మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ని విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్ ని అయితే మిస్ అవ్వకండి. రామ్కి బండి అనే ప్లేస్ లో దోశనైతే కంపల్సరీగా ప్రతి ఒక్కరు టేస్ట్ చేయండి. ఇంకో దోశ అయితే తినాలని ఉంది కానీ స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే మనము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి. నెక్స్ట్ వీడియో మనము రామోజీ ఫిలిం సిటీలో నుండి అప్లోడ్ చేయబోతున్నాము. అలాగే మన హైదరాబాద్ టూర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రామ్కి బండి దోశ మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే నాకైతే ఒక సజెషన్ కావాలి, హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీ పాయింట్ ఎక్కడ అన్న విషయాన్ని అయితే మీరు కామెంట్ చేయండి. వీడియో వచ్చేంత వరకు ప్లీజ్ స్టే ట్యూన్ విత్ గరుడా వ్లాగ్ 7 వీడియోస్.